పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా మనతో పాటు మాట్లాడేందుకు మరికొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. అయ్యే మీ పేరు, అంటే ఇక్కడ మీరు స్థానికంగా ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా, అంటే ఏ పార్టీకేసి మొగ్గు చూపుతున్నారు? స్థానికంగా అయితే అండి గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మా తాతల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నాం. చిత్రాడ గ్రామంలో, పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలోనే ఉంటున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే అండి గత ప్రభుత్వం 2014లో వర్మ గారు చాలా బాగా చేశారు. తర్వాత కూడా వచ్చిన జగన్ గారు కూడా నవరాత్రాలు అనే పథకం ద్వారా పేదలకు కొన్ని అభివృద్ధి ఫలాలు అందించడంతో పాటు కొన్ని సంక్షేమాలు కూడా బాగా చేశారు. కాకపోతే కొంతమంది ఏమనుకుంటున్నారంటే రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, ఉద్యోగాలు లేవనే అపోహతో ఉన్నారు. దాన్ని తొలగిస్తే, నివృత్తి చేస్తే ఆయన పరిపాలన కూడా బాగుందని నిర్ణయంగా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదలకు సంక్షేమం బాగానే చేశారు. ఆ విషయంలో అయితే నవరాత్రులను అమలు చేయడంలో చాలా కరెక్ట్గా అమలు చేశారు. కాకపోతే మాత్రం పిల్లలకు ఉద్యోగాలు లేవు, ప్రాజెక్టులు రావటం లేదని ఒక అపోహ ఉంది. దాని మీదే అది నివృత్తి చేసుకుంటే ఆ ప్రభుత్వం కూడా బాగుంటుందని నా నిర్ణయం. అంటే గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పదవి స్వీకరించిన తర్వాత కోవిడ్ అనే మహమ్మారి కొంచెం 2 సంవత్సరాల పాటు మన ఏపీఏ కాదు ప్రపంచ దేశాలను కూడా వణికించిన పరిస్థితి కనబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పని అనుకుంటారా? పక్కాగా ఆయన నిర్ణయంలో కూడా పారాసెటమాల్ అనేది మాత్ర అనేది అందరూ విమర్శించారు. అది పారాసెటమాలే పనిచేసింది కోవిడ్కి. ఆయన పారాసెటమాల్ వేసుకుంటే సరిపోద్ది అనే మాట అందరూ ఏకరించారు. ఆ మాట కూడా చాలా బాగా పనిచేసింది. కాకపోతే మాత్రం కొంతమంది రాలేదు. ఆయన వాలంటీర్ల ద్వారా, కొంతమంది సచివాలయం సెక్రటరీల ద్వారా బాగానే చేయించారని నేను భావిస్తున్నాను. ఏ గవర్నమెంట్ అయినా అప్పులు చేయకుండా లేదు. మన పక్కన ఉన్న పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా లాభాల్లో ఉన్న రాష్ట్రం కూడా నష్టాల్లోకి వెళ్ళింది. అందరూ కూడా అలాగే చేస్తారని ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఆలోచిస్తున్నాను. ప్రధానంగా అంటే వాలంటీర్ల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఆయన ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే పిఠాపురం నియోజకవర్గమే కాకుండా మొత్తం అంతా కూడా ఏపీ అంతటా కూడా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగబోతాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసింది అంటే మీకు ప్రజల సంక్షేమ పథకాలు అందలేదైనా, లేకపోతే ఆయన చేసింది ఏమైనా లోటుపాట్లు ఉన్నాయన్నా? వాలంటీర్ వ్యవస్థ అయితే పక్కాగా బాగుందండి. ఎందుకంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మా కాళ్ళ దగ్గరకు వచ్చింది. దానివల్ల వాలంటీర్ వ్యవస్థ అనేది పక్కా బాగుంది, మాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది దాన్ని పేరు పెట్టదు. అయితే కాకపోతే ఆ పోస్టుల గురించి కొంతమంది విమర్శిస్తున్నారు కానివ్వండి. అయితే గతంలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, నెగిటివ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, బర్త్డే సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ తొలగిపోయండి. అది ఎంత నేను చదువుకున్న వ్యక్తిగా ఆలోచించి ఈ మాట మాట్లాడుతున్నాను. ఏంటంటే ఎవరిని నేను ఎంకరేజ్ చేయవలసిన పని లేదు. ఎవరు అభివృద్ధి అయితే వాళ్ళని మాట్లాడవలసిన అవసరం నాకు ఉంది. నేను ఏ పార్టీ కాదు. ఏంటంటే అభివృద్ధి అనేది కావాలి మాకు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రాజెక్టులు రావాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి. ఏ వ్యక్తి అయినా మాకు అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడే కావాలి మాకు. అంటే 1,00,000 ఉద్యోగాలు పైగా ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. అలా ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఉద్యోగాలే లేవని చెప్పి అనడం ఏ విధంగా చూడవచ్చు? అయితే టెంపరీగా వాలంటీర్లు అనేది పర్మనెంట్గా లేరు కాబట్టి దాన్ని విమర్శించవచ్చు. ఎందుకంటే ఆడు గ్రీన్ కార్డు ద్వారా తీసుకునే ఉద్యోగం శాలరీ తీసుకునే అవకాశం కల్పిస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టుగానే మనం భావించవచ్చు. కానీ సెక్రటరీ పోస్టులు అనేది సచివాలయంలో కొన్ని పోస్టులు వేశారు, అవి కొన్ని పర్మనెంట్ చేశారు. అయితే ఇవి కూడా ఏదో రకంగా వాళ్ళకి నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తే వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. వాళ్ళ పిల్లల్ని కూడా వెనకాల ఉండి వాళ్ళ జీవనాధారానికి ఒక అభివృద్ధి చెందుతుంది. ఇది పిఠాపురం నియోజకవర్గంలో స్థానికులకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలలో ఉన్నాయి, కానీ ఉద్యోగాల విషయంలో కానీ అటు సంక్షేమ పథకాలు కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్న భావన. కెమెరామ్యాన్ శ్రీనుతో కిషోర్, 99 టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుండి.